అందరికీ జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగం అమలయ్యి దాదాపు 76 సంవత్సరములు కావస్తుంది. అయితే ఈరోజు పాలకులు ఎవరైతే ఈ శాసనసభకు పోయేవాళ్ళు కానీ పార్లమెంటుకు పోయేవాళ్ళు కానీ ఏదైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము అంతఃకరణతో శుద్ధితో పనిచేస్తామని చెప్పి ఈరోజు మాట తప్పుతున్నారు. అయితే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పైన ఉంది. ఈరోజు భారత రాజ్యాంగం విచ్ఛిన్నం చేసేదానికి కొన్ని శక్తులు తయారై ఈ రాష్ట్రం కానీ ఈ దేశంలో కానీ విచ్ఛిన్నకర శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. ఇవన్నిటి మీద మనము పోరాడి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు రిజర్వేషన్లు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు కూడా ఈరోజు దుర్వినియోగం అవుతున్నాయి. ఎన్నోసార్లు పాలకులు ఆ వాగ్దానాలు చేసి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అవన్నీ గాలికి వదిలేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల మనం మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఈరోజు మనము వీధి పోరాటాలకు సిద్ధమయ్యి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాను. అలాగే ఏమైతే అంబేద్కర్ గారు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బడుగు బలహీన వర్గాల మీద అనేకమైన ఆర్థిక వనరుల మీద అన్నిటిగా అమలు భారత రాజ్యాంగంలో పొందుపరిచినాడు. అయితే ఈరోజు పాలకులు అవన్నీ మర్చిపోయినారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు పిలుపునిస్తూ రాష్ట్ర మాల మహానాడు తరఫున జై భీమ్. నా పేరు మురళీప్రసాద్. రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉంటున్నాను. ప్రజలు దయచేసి గమనించండి. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఎందుకు జరుపుకుంటున్నారో చాలా మందికి తెలియదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం లేకపోతే నా పరిస్థితి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పరిస్థితి చాలా దారుణంగా ఉండు. అయితే అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదని ముందుగానే ఆలోచన చేసి ఆయన ఎంతో గొప్ప మనసుతో మనకంటూ రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగంలో చట్టసభల్లో మనము మాట్లాడే హక్కు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చాలా కృతజ్ఞులమై ఉండాలి. మరి అలాంటి స్థితిలో ఉండి అలాంటి పరిస్థితులను ఎదుర్కొని గెలిచిన ఈరోజు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగాన్ని మరి దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగాన్ని రద్దుపరచాలని చాలా విశ్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు చాలా దృష్టిలో పెట్టుకోవాలి. కేంద్ర పాలిత వర్గం మరి రాజ్యాంగాన్ని రద్దు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా మరి చేయాలనుకుంటున్నారు. అలాంటి పరిస్థితిని మనము ఎట్టకేలకు ఎదుర్కోవడమే కాకుండా వాటి కోసం ఏ పోరాటాలైనా సిద్ధంగా ఉండాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా జాతీయ నాయకులు రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకులు శ్రీ రామోజీ ఇమ్మానుయేల్ గారికి, రాష్ట్ర మాల మహానాడు గౌరవ అధ్యక్షులు మురళీప్రసాద్ గారికి, రాయలసీమ అధ్యక్షులు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు అరుణ్ కుమార్ గారికి, మరి రాష్ట్ర మాల మహానాడు జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ గారికి, అందరికీ గణతంత్ర దినోత్సవానికి వచ్చింది మీకు అందరికీ రాష్ట్ర మాల మహానాడు తరఫున కడప జిల్లా కమిటీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 1947 నవంబరు 26వ తారీఖున రాజ్యాంగం రాసి పార్లమెంట్లో ప్రవేశిక జరిగింది. మరి అదేవిధంగా 50లో జనవరి
26వ తారీఖున గణతంత్రంగా దినోత్సవంగా అది శాసనంగా మారి గణతంత్ర దినోత్సవం ఈరోజు దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. మరి దేశ ప్రజలందరికీ రాష్ట్ర మాలమాడు ఇమ్మాళ్ళ వర్గం తరఫున కడప జిల్లా కమిటీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై భీమ్, జై భీమ్.